మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది వాళ్ళ మీద? ఈ మాసం ఎలాంటి టైం నడుస్తుంది ప్రస్తుతానికి? వీళ్ళకి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కర్కాటక రాశి వారికి వాస్తవానికి కూడా 2022 ఆగస్టు నుంచి ఒక 2-3 సంవత్సరాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలే ఉన్నవి. అందులో వీరికి ఏమిటయ్యా అంటే మనస్సు అనేటువంటిది క్షణము కోపంగా, అదేవిధంగా క్షణము తాపముగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి ఓర్పు చాలా తక్కువ ఎవరికి? కర్కాటక రాశి వారికి. చంచలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. ప్రేమ, ద్వేషము, అతి సూక్ష్మ విషయములందు కూడా చక్కని ఊహ ఉంటుంది. అంటే ఏమిటి దీనికి ఉదాహరణ అంటే, సూదిలో దారం పెట్టాలి అంటే వీరంతా సూక్ష్మంగా చాలా ఈజీగా పెట్టించేస్తారు. అంటే చెప్తున్న విషయం. ఇక సందర్భం లేకుండా కొంత ఆవేశపడేటువంటి లక్షణం కలిగినటువంటి వారు అవి కొంచెం తక్కువ చేసుకుంటే బాగుంటుంది. వీరి ఊహలు ఏవైతే ఉంటాయో అంచనాలు వేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఔదార్యం అనేటువంటిది కొంత తక్కువ అని చెప్పుకోవచ్చును. లలిత కళ యందు అభిరుచి ఎక్కువ. ఈ భరతనాట్యము కానీ డ్యాన్స్ రిలేటెడ్ కానీ కొంత ఇలాంటి లలిత కళలు, మంచి వాగ్దాటి మెత్తగా కనిపించినా కూడా వీరికి అంటే సున్నితంగా కనిపించినా కూడా అవసరమైనప్పుడు వీరి లోపల ఒక ద్వేషం కానీ, ఎట్లా మాట్లాడలేంది అనేటువంటిది కానీ గొప్ప కనబడేటువంటి పరిస్థితి కలిగినటువంటి వారికి ఇట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించి పూర్తి వీడియో మనము ఇస్తూ ఉన్నాము. అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూలో వారు చూస్తారు. ఒక మాటగా చెప్పాలి అంటే సౌఖ్యము అని చెప్తున్నా. సెప్టెంబర్ మాసము కాదు, రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది వీరికి సౌఖ్యము. ఎట్లా సౌఖ్యము, ఏమిటి అనేటువంటిది పూర్తి విషయాన్ని తర్వాత విశ్లేషించుదాం. సో ఇదొక్కటి వీరికి అమ్మయ్యా అనుకునేటువంటి విషయం. ఇక మరి సెప్టెంబర్ నెలలో గ్రహస్థితి కానీ మారేటువంటి గ్రహాల మూలకంగా మరి వీరి పరిస్థితి ఏమిటి అని అనుకుంటే, కొంత స్థాన చలనము కావచ్చును, పదవిహీనత కనబడుతూ ఉంది. అదేవిధంగా వ్యర్థ ప్రయాణాలు, స్త్రీ మూలక ఇబ్బందులు. ఇక్కడ పదవిహీనత అని చెప్పా. పదవిహీనతలో భాగంగా ఏమైనా మంచి పదవి రావచ్చు, లేదా చేసేటువంటి పదవిపై ఆసక్తి కోల్పోవచ్చు, లేదా అంతకంటే మంచి ఉన్నతమైనటువంటి పదవి వీరికి ఎక్కడి నుండో వచ్చే పరిస్థితి ఉంది. కనుక మనం చెప్పేటువంటి పరిహారాలు కానీ, మనం చెప్పేటువంటి జాగ్రత్తలు కానీ వారు చూసుకుంటే బాగుంటుంది వీడియో చివరి వరకు. ఇక అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే కొంతమేర అధికంగా డబ్బు ఖర్చు అయ్యి ఉండాలి. ఆల్రెడీ ఈ లాస్ట్ ఆగస్టు నెలలోనే విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు, అది ఏ రకంగా అనేటువంటిది తెలియదు. మొత్తం మీద డబ్బు ఖర్చు అయితే అయి ఉండాలి. అదేవిధంగా కొంత నేత్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, దీంతో పాటుగా కొంత శిరోవేదన, లాభాల మందగింపు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్టి సందర్భంలో ఇట్టి కర్కాటక రాశి వారికి కొంత ఇప్పుడు మానసిక ఉల్లాసం కనబడుతుంది. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మానసికంగా సంతోషంగా ఉండబోతున్నారు. శరీరము కూడా మీకు సుఖవంతంగా మారబోతూ ఉన్నది. ఆరోగ్య సమస్యలున్నా కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది సెప్టెంబర్ నెలలో. అదేవిధంగా ఇష్టసిద్ధి, ఏదైతే మీరు ఇష్టంగా అనుకుంటున్నారో ఈ పని కావాలి అని, అది నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. సంతృప్తికరదాయకంగా ఈ సెప్టెంబర్ నెలలోనే పనులు అవ్వబోతున్నాయి. సో